హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఇండియన్ రైల్వేలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ డిప్లొమా వాళ్ళకు, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళకు, ఐటీ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఫీజు అనేది ఎంత ఉంది, మిగతా ప్రాసెస్ ఇక్కడైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. మే 20 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ జూన్ 19 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ అప్లికేషన్లో ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే కరెక్షన్ కోసం మళ్ళీ వాళ్ళైతే టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. జూన్ ఇక్కడ 26 నుంచి అయితే మీరు జూన్ 30 వరకు అయితే మీరు ఇక్కడ కరెక్షన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 3 స్టేజ్లో ఇక్కడ మీకు సెలెక్షన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో అని చూసుకుంటే సిబిటీ ఎగ్జామ్ అనేది ఆగస్ట్లో ఉంటుందని చూపించారు. అండ్ సెకండ్ సిబిటీ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది అందరికైతే ఉండదు, ఒక పోస్ట్ వాళ్ళకు మాత్రమే ఉండడం జరిగింది. అది కూడా క్లారిటీగానే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ అనేది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అనేది స్టార్టింగ్ సాలరీ అనేది 30,000 అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అనేది 1,20,000 అయితే రావడం జరుగుతుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ అనేది ఎగ్జిక్యూటివ్ సివిల్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. 50 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కేటగిరీతో పాటు పీడబ్ల్యూడీ వాళ్ళకు, అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీ అనేది కేటాయించడం అయితే జరిగింది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 3 ఇయర్ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర, సివిల్ ఇంజనీరింగ్లో గమనించండి. నెక్స్ట్ వేకెన్సీ అనేది ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 30 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే ఇక్కడ మీరు 3 ఇయర్ అనేది డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ పవర్ సప్లై నుంచి కానీ, అదేవిధంగా ఇన్స్ట్రుమేషన్ కంట్రోల్ అండ్ లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ నుంచి కానీ ఇక్కడ మీరు డిప్లొమా మీ దగ్గర ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే డిప్లొమాలో అనేది మీకైతే 60% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు అనేది హైయెస్ట్ వేకెన్సీ అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగింది. 235 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. గ్రాడ్యుయేట్ విత్ 60% మార్క్స్ మీరు పాస్ అయిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దేంట్లో అయినా మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకొని ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ 60% మార్క్స్ అయితే కంపల్సరీగా అయితే గ్రాడ్యుయేషన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీకు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ ఉద్యోగాలు అనేది 14 అనేది కేటాయించడం అయితే జరిగిందండి. అండ్ వీళ్ళకనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది ఇక్కడ కామర్స్లో అనేది మీరు కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా డిగ్రీలో 60% మార్క్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ లింక్ అనేది ఇస్తానండి, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం చూసుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి, అక్కడ నుంచి అయినా మీరు చూడొచ్చు. ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ 19 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ 3 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఉన్న మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఉద్యోగాలకి అయితే 60% మార్క్స్ అనేది అడగడం అయితే జరిగింది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఉద్యోగాలు అయితే 6 అని కేటాయించడం అయితే జరిగింది. 3 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్లో అనేది గమనించే ప్రయత్నం అయితే చేయండి. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే 3 ఇయర్ ఈ డిప్లొమా అనేది ఇక్కడైతే మీరు కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళు కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు కానీ, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో చేసిన వాళ్ళు కానీ, అండ్ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్లో చేసిన వాళ్ళు కానీ అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే వీళ్ళకి సాలరీ అనేది స్టార్టింగ్ 25,000 అయితే సాలరీ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అనేది 68,000 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ వేకెన్సీ అని చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 24 ఉద్యోగాలు అయితే కేటాయించడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పోస్ట్ కోడ్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్ట్ కోడ్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు అయితే మీకు అనేది ఇది యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th అయితే మీకు 60% మార్క్స్ అనేది మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత 2 ఇయర్ అనేది మీరు అప్రెంటిస్‌షిప్ కానీ, ఐటీ కానీ, ఎస్యూటీ నుంచి లేదా ఎన్సీయూటీ నుంచి మీరు దేని నుంచి అయినా మీరు చేసినా పర్లేదు. అండ్ ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాన్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మీరు చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుందండి. మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉద్యోగాలు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 148 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి.
అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th లో 60% మార్క్స్ మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 2 ఇయర్ అనేది మీరు అప్రెంటిస్‌షిప్ కానీ ఐటీఐ కానీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రిలేటివ్ ట్రేడ్‌లో అని గమనించండి. ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ కానీ, మెకానిక్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అండ్ అప్లికేషన్‌లో కానీ, అండ్ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో, లేదా ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, వైర్‌మ్యాన్ కానీ, ఎలక్ట్రీషియన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గమనించండి. అండ్ 60% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉంటే అప్లై అనేది చేసుకోగలరు ఈ వేకెన్సీకి అనేది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్లో అనేది 9 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళకి అనేది పోస్ట్ కూడా అనేది గమనించండి. అండ్ క్వాలిఫికేషన్ అనేది 10th అనేది 60% మార్క్స్ మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత అయితే 2 ఇయర్ అనేది మీరు అప్రెంటిస్‌షిప్ కానీ ఐటీఐ కానీ రిలేటివ్ ట్రేడ్‌లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఐటీఐలో కూడా 60% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. పోతే ఇక్కడ మీరు చూసుకుంటే 1 ఇయర్ మీరు ఇక్కడ ఐటీఐ చేసిన తర్వాత 1 ఇయర్ ఎక్కడైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు, అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది కావాల్సి అయితే ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీలో కేటగిరీ వైజ్గా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా మీరు చేసిన సర్వీస్ని బట్టే అప్ టు 3 ఇయర్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఉద్యోగాలకు అనేది ఈ స్టెప్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ CBT 1, అదేవిధంగా CBT 2, తర్వాత CBT ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్, అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఉండదు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందని. CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే CBT 2 అనేది కన్సిడర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇలా ప్రాసెస్ వైజ్గా జరగడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది గమనించండి ఎలా ఉంటుంది మిగతా ప్రాసెస్ ఇక్కడైతే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. CBT 1 అదేవిధంగా CBT 2లో అనేది 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. CBT 1లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ అనేది 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే పెడతారు. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ రైల్వే గురించి అయితే ఇక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి అయితే 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 మినిట్స్ అనే టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. CBT 1 అనేది జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40%, ఎస్సీ అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 30%, ఎస్టీ వాళ్ళకైతే 25% మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకనేది CBT 2 అనేది కన్సిడర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. CBT 2లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకైతే షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సిటీస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయండి. తెలంగాణలో అయితే హైదరాబాద్, అదేవిధంగా ఏపీలో అనేది విశాఖపట్నంలో ఎగ్జామ్ సిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం అయితే జరిగింది. ఎక్కడో దూరం వెళ్ళి రాయాల్సిన అవసరం అనేది లేదు. అండ్ గైస్ అప్లికేషన్ ఫీజు అయితే కొంచెం ఎక్కువనే అడగడం అయితే జరిగిందండి. ఎగ్జిక్యూటివ్ కానీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే జనరల్, ఓబీసీ నాన్ క్రిమినల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1000 రూపీస్ ఫీజు అనేది ఉందండి. మిగతా కేటగిరీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు, ట్రాన్స్జెండర్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. ఫీజు నుంచి అయితే వీళ్ళకి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ గైస్ ఇక్కడ మీరు కేటగిరీ వాళ్ళైతే మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు ప్రొవైడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళకి మాత్రమే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోతే మీరు 1000 రూపీస్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పే చేయకపోతే మీ ఫామ్ అనేది రీసెట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది.